అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి రోజు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి ఉంటుంది. శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముడికి అంకితం చేయబడినటువంటి ఒక గొప్ప పండుగ కదండి. ఇది రామాయణంలో వర్ణించిన విధంగా శ్రీరాముని యొక్క జన్మదిన మహోత్సవంగా జరుపుకుంటారు. ఇక చైత్ర శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అజ్బిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామునికి యొక్క అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున రాముడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి అయినటువంటి ఏప్రిల్ 5 సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:42 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ఆ రోజున పూజలకు శుభముహూర్తం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఇక ఈ శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషిలో యొక్క జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని, ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ యొక్క రామనవమి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలను, నియమాలను నిర్మలమైనటువంటి హృదయంతో, పూర్తి భక్తి విశ్వాసంతో పాటిస్తే కనుక అవి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ యొక్క శ్రీరామనవమి పండుగకు 10 రోజుల ముందు నుంచే సందడి అనేది మొదలవుతుంది. తాటాకు పందిళ్లు వేయడం, ఆలయాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాలను అలంకరించడం అందంగా, ఇంకా హిందువులు అందరూ కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగుతో ముగ్గును వేసుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. శుభ్రమైనటువంటి బట్టలను ధరించి పూజ చేసేందుకు అన్నిటినీ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ యొక్క శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. ఈ యొక్క రామనవమి రోజున రామ దర్బార్ను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేటప్పుడు సకల సంతోషాలు కలుగుతాయి. ఈ యొక్క సీతారాముల వారికి క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషము, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రము లేదా ఒక కొత్త వస్త్రాన్ని పరిచి దాని మీద సీతారాముల యొక్క పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేసుకోవాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. రామయ్య తండ్రికి, అమ్మవారికి పూలదండలు సమర్పించండి. చివరిలో స్వామివారి యొక్క పాదాల దగ్గర 3 సార్లు అక్షింతలు వేస్తూ శ్రీరాముల వారి యొక్క కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తరంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైనటువంటి వడపప్పు, పానకాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా స్వీకరించాలి. మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని పొరుగువారికి కూడా పంచిపెట్టడం మంచి ఆచారం. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి అనేది మనకు కలుగుతుందని భక్తుల యొక్క విశ్వసిస్తారు. మీరు పూర్తి ఉపవాసం పాటించలేకపోతే ఏకాహారం చేయడం అంటే కేవలం ఒక్క పూట భోజనం చేయకుండా ఉంటే సరిపోతుందండి. ఈ యొక్క శ్రీరామనవమి రోజున రామనామ స్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. మీకు సమయం ఉంటే రామాయణం ఏదైనటువంటి ఒక భాగం చదవడం, లేదంటే దాని గురించి వినడం కూడా చాలా మంచిది. ఈ యొక్క శ్రీరామనవమి రోజున చేయకూడనటువంటి పనుల విషయానికి వస్తే, ఈ యొక్క శ్రీరామనవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని మన పెద్దలు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రోజున మాంసాహారాన్ని అసలు ముట్టుకోకూడదు. ఇక
పురుషోత్తముడైనటువంటి ఈ యొక్క శ్రీరామచంద్రుణ్ణి కొలిచే రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు కోపగించుకోకుండా, ఇతరులను దూషించకుండా, గొడవలు పడకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా మంచిది. ఇవన్నీ కూడా రాముని యొక్క ధర్మానికి విరుద్ధమైనవి. శ్రీరాముడు మర్యాదకి, సత్యానికి, న్యాయానికి ప్రతీక కాబట్టి ఆయన పండుగ రోజున ఈ యొక్క గుణాలను పాటించాలి అని పెద్దలు సూచిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో రాముల వారిని ఆరాధిస్తే ఈరోజు చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున తయారు చేసుకునేటువంటి వంటల్లో అల్లము, వెల్లుల్లి వంటి ఉత్తేజితం కలిగించేటువంటి ఆహార పదార్థాలను వాడకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు ఈ యొక్క పదార్థాలను ఆహారంతో కలిపి తీసుకోకూడదు. ఈ యొక్క శ్రీరామ నవమి రోజున సాయంత్రం కొన్ని పనులు తప్పక చేస్తే మీ జీవితంలో అద్భుతాలు ఖాయమని పండితులు చెబుతున్నారు. ధనలాభం కోసం, సంతానం కోసం, శాంతి, ఆరోగ్యం కోసం, వివాహ యోగం వంటి పనులు ఈ యొక్క నవమి రోజున మనం చేసేటువంటి కొన్ని పనులతో తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ యొక్క శ్రీరామ నవమి రోజున సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనేటువంటి రామరక్షా మంత్రాన్ని 108 సార్లు జపించి ఈ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని ఇంట్లో నలుమూలలా చల్లుకోండి. దీనివల్ల ఐశ్వర్యం పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. సంతాన యోగం కోసం చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించండి. అనంతరం ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతాన యోగం కలుగుతుంది అని నమ్మకం. ఇంటిలో ఆనందము, శాంతి కొరకు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభం వద్ద నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించి శ్రీరామ జై రామ జై జై రామ అని అటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జీవితంలో ప్రశాంతతతో పాటు ఆనందము, సౌభాగ్యం నిలిచేలా చేస్తుందని చెబుతున్నారు. ఇక ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే ఈ యొక్క శ్రీరామనవమి రోజున సాయంత్రం ఏదైనా హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ఓం హనుమంతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇక వివాహంలో అడ్డంకులను తొలగించుకోవడానికి చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే ఈ యొక్క శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి అనంతరం ఓం జై సీతారాం అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వివాహ అడ్డంకులకు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి నడవడిక, ఆయన యొక్క గుణగణాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శం కదండి. ఆయన చూపినటువంటి మార్గంలో నడిచినట్లయితే మనకి ధర్మము, అర్థం, కామం, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు దక్కుతాయి. ఈ యొక్క శ్రీరాముని యొక్క అనుగ్రహము, ఆశీర్వాదం మన అందరికీ లభించాలి అని, మన యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ అని ఒక చిన్న కామెంట్ చేసి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.